మందిరం అనేది దేవుని కనుదృష్టి ఉంటుంది అక్కడ, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక విధంగా మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలంటే కెమెరా ఉంటుంది కదా, ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి కదా, ఫోటోలు తీస్తాం, డిజిటల్ కెమెరాస్. దాంట్లో మీరు ఫోటో తీసేటప్పుడు ఇప్పుడు ఇలా తీస్తున్నాను అనుకోండి, వెనకాలంతా పడకుండా కేవలం మీ వరకు ఫోకస్ చేయొచ్చు, ఒకళ్ళ వరకు ఫోకస్ చేయొచ్చు, కేవలం ఒక్కళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు, వెనకాలంతా పెద్దగా కనిపించదు, అలా ఒక బ్లర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలా అని చెప్పి కెమెరాకి మొత్తం కనిపిదా? మొత్తం కనిపిస్తుంది, కానీ ఫోకస్ అట్లా. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, సో అలా దేవుని కనుదృష్టి అంటే ఆయన స్పెషల్ అటెన్షన్, అంటే ఒక ప్రత్యేకమైన ఆయన సన్నిధి, ఆయన కనుదృష్టి మందిరం మీద ఉంటుంది. అది ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, మామూలుగా సాధారణంగా అయితే ఒక 1 BHK ఇల్లు ఉన్నా సరే, 1 BHK అంటే ఒక బెడ్రూము, హాలు, కిచెన్ ఎందుకు సపరేట్ పెట్టుకుంటాం? ఇల్లంతా జస్ట్ ఒక ఇట్లా డబ్బాలా కట్టేసుకుని అంతట్లో ఉండొచ్చు కదా. అంటే అదొక ప్రత్యేకమైంది, అక్కడ వంట చేస్తాం. బాత్రూము అదొక ప్రత్యేకమైంది, హాలు అదొక ప్రత్యేకమైంది, డైనింగ్ రూము అదొక ప్రత్యేకమైంది, అక్కడ భోజనం చేస్తాం. అంటే దాని ఉద్దేశం అంటే ఎందుకొరకంటే ఇక్కడ భోజనం చేయాలి, అది మంచిగా ఉంటుంది. అట్లా ఇక్కడ బెడ్రూమ్లో ఇక్కడ నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, అలా అది ఉద్దేశం అన్నమాట. అంటే మనం కంపేర్ చేస్తే, పోలికగా చూస్తే, సో దేవుని కనుదృష్టి అక్కడ ఉంటుంది, దేవుని సన్నిధి ఆయన మందిరంలో ఉంటుంది. కాబట్టి మనం మందిరంలో కూడుకుంటున్నాం. ఇంట్లో కూడా చేసుకోవచ్చు అంటే ఆదివారం నేను చర్చికి రాని ఇంట్లో చేసుకుంటానని కాదు, మామూలు రోజుల్లో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ మందిరం ప్రత్యేకమైంది, మందిరానికి రావాలి, తప్పకుండా రావాలి, ఎందుకంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన మీద నాకు కనుదృష్టి ఉంటుంది అంత. సొలొమోన్ గారు కూడా మందిరం కట్టించినప్పుడు, యెరూషలేంలో భవ్యమైన మందిరం కట్టించినప్పుడు 2వ దినవృత్తాంతంలో 2 Chronicles 7వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే 14th verse నుంచి, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపంను క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. ఈ స్థలమందు అంటే దేవుని మందిరంలో, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా.